హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజ్ డైలీ లైఫ్ వ్లాగ్స్. ఇవాళ మన బ్లాగ్ వీడియోలో నేనైతే ఢిల్లీకి వచ్చేసానండి. ఈ ఢిల్లీ విశేషాలని మీతో షేర్ చేసుకునే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూసేయండి. ఒక ట్రైన్ జర్నీలో ఇన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయని నాకైతే తెలియదు. ఫస్ట్ టైం నేనైతే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది ట్రైన్ జర్నీ చేయడానికి. ఎందుకు ఇలా అంటున్నాను అంటే, మేమైతే యాక్చువల్గా విజయవాడ నుంచి డైరెక్ట్గా ఢిల్లీకి ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నామండి. లాస్ట్ మూమెంట్లో రైల్వేస్ నుంచి మాకు వచ్చిన మెసేజ్ ఏమిటంటే, మీరు ఎక్కవలసిన ట్రైన్ విజయవాడ స్టేషన్కి రావట్లేదు, డైరెక్ట్గా నాగ్పూర్ స్టేషన్లో ఆగుతుంది, మీరు అక్కడికి వెళ్ళి ట్రైన్ ఎక్కాలని చెప్పి మెసేజ్ వచ్చింది. ఏదో ఒక తిప్పలు పడి మేము ఎలాగో నాగ్పూర్ అయితే చేరుకున్నాము. చేరుకున్న తర్వాత 8 అవర్స్ రైల్వే స్టేషన్లో వెయిట్ చేసిన తర్వాత మాకు రావాల్సిన ట్రైన్ అయితే వచ్చింది. ట్రైన్ ఎక్కి అక్కడికక్కడ అందరూ సెటిల్ అయ్యామన్నమాట. మా అందరి ఎనర్జీ లెవెల్స్, మా అందరి ఓపిక అయితే అక్కడికి జీరో అయిపోయిందండి. ఎవరికి ఏమాత్రం ఎనర్జీ లేకుండా అంతసేపు వెయిట్ చేసిన తర్వాత, సో ట్రైన్ ఎక్కిన తర్వాత కాస్త రిలాక్స్ అయ్యి పిల్లలు ఆడదామంటే కాసేపు లూడో అయితే ఆడాము. లూడో గేమ్ కూడా బోర్ కొట్టేసింది కొంతసేపటికి. తర్వాత వ్యూ అయితే బాగుందని చెప్పి కాసేపు నేను వ్యూ అయితే ఎంజాయ్ చేశాను. ఆ తర్వాత ఎట్టకేలకు ఫైనలీ మేమైతే ఢిల్లీ రైల్వే స్టేషన్లో దిగిపోయాము. రైల్వే స్టేషన్లో దిగిపోయిన తర్వాత క్యాబ్ మాట్లాడుకొని రూమ్స్కి అయితే వెళ్ళిపోయాము. రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయిన తర్వాత మేమైతే దర్గాకి అయితే బయలుదేరిపోయామండి. మా ఫ్యామిలీ నుంచి మా ఫాదర్ తప్ప మా మదర్, నేను, మా హస్బెండ్, మా 2 పిల్లలు అయితే వెళ్ళాము. మిగతా మా పెద్ద ఆడపడుచు, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ పిల్లలతో కలిసి మొత్తం మేమైతే 10 మెంబర్స్ అయితే బయలుదేరామండి. ఇది మా ఫ్యామిలీ. మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఢిల్లీలో ఒకటి కాదండి, మొత్తం 3-4 దర్గాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే కుతుబుద్దీన్ దర్గా నుంచి అయితే స్టార్ట్ చేశాము. ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ అంటారు, కానీ ఎటు చూసినా మనకి గ్రీనరీనే కనిపిస్తుంది. మేమైతే దర్గా దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. ఈ దర్గా రోడ్డు మీద అయితే మనకు కనిపించదు. రోడ్డు మీద నుంచి లోపలికి ఈ విధంగా రూట్ అయితే ఉంటుంది. ఈ రూట్లో మనం వెళ్ళాలి. మా పెద్ద బాబు వాళ్ళందరూ ముందు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనకి చాలా లోపలికి ఉంటుంది. లోపలికి వెళ్ళాలి. మనకి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఎంట్రన్స్ అయితే ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు జనాలు కూడా అంతగా మరీ ఓవర్ రష్ అయితే లేదు. మాకైతే బాగుంది. ఇది దర్గా బయట అన్నమాట. ఈ దర్గాలోకి లేడీస్కి అయితే ఎంట్రీ లేదు, ఓన్లీ జెంట్స్కి ఎంట్రీ ఉంది. చూస్తున్నారు కదా, ఈ ఎంట్రీ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాలి దర్గా దగ్గరికి. నేను వెళ్ళి దర్గాలో వీడియో చేయడానికి కుదరదు కాబట్టి మా చిన్న బాబుకి అయితే చెప్పాను. వాడికి వచ్చిన అంతవరకు షూట్ చేసుకొచ్చాడు దర్గాని లోపల నుంచి. ఈ విధంగా లోపలికి అయితే వెళ్ళాలి. ఇలా ఉంటుంది. చిన్న చిన్న దర్గాలు అయితే చాలా ఉంటాయండి లోపల. మెయిన్ దర్గా అయితే ఇంకా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇదైతే మెయిన్ దర్గా అండి. కుతుబుద్దీన్ దర్గా అయితే మెయిన్ అయితే ఇది అన్నమాట. ఈ విధంగా ఉంటుంది లోపల. చాలా బాగా అనిపించింది దర్గాకి వెళ్ళి రావడం. ఈ విధంగా ఉంటుందన్నమాట చుట్టుపక్కల అంతా. ఇటు చూసిన పావురాలు ఈ విధంగా ఉంటాయి. ఇదైతే దర్గా బయట వైపు అన్నమాట. మొత్తం ఓపెన్ ప్లేస్లో ఈ విధంగా చిన్న దర్గాలు, సమాధులు అవన్నీ ఉంటాయన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది దర్గా అవుట్ సైడ్ అంతా. సో ఫ్రెండ్స్, ఇదండి నా ఢిల్లీ ట్రైన్ జర్నీ అండ్ నా ఢిల్లీ టూర్ స్టార్టింగ్ విశేషాలు. టూర్ అయితే కంటిన్యూ అవుతుంది. ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి.